నమస్తే అందరికీ. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే తారాస్థాయికి అయితే చేరిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు అయితే ఉన్నారు. సో మేడంతో మాట్లాడదాం ఎట్లా జరుగుతుంది ఏంటి కూడా. సో నమస్తే మేడం. నమస్తే. సో ఎట్లా ఉన్నారు మేడం? బాగుంది. సో ఎట్లా జరుగుతుంది మేడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం కూడా ఎట్లా జరుగుతుంది? ప్రజలు ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? అసలుకి మాకంటే ముందే ప్రజలల్లో నుంచే ఎంత పాజిటివిటీ వినిపిస్తుంది అంటే కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలకి వాళ్ళకి శిక్ష వేయాలి, బీఆర్ఎస్ చేసిన మోసాలకు వాళ్ళకి శిక్ష వేయాలంటే ఈసారి బీజేపీని గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి, అక్కడ ఉన్న ఏరియాలో జూబ్లీ హిల్స్లో ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండే. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉండే. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ఏ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ఏ ఉండే, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ చేతిలోనే ఉండే. ఇన్ని వాళ్ళ చేతిలో ఉన్నాక కూడా అక్కడ డ్రైనేజ్, వాటర్ స్ట్రామ్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడు వచ్చి అధికారం పోయినాక ఇప్పుడు ఏం చేస్తారు? అదే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ 100 రోజులలో పూర్తి చేస్తా అన్న హామీలు అప్పుడు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? కాబట్టి ఈసారి బీజేపీనే గెలిపించుకోవాలని చెప్పి ప్రజలే అంటున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో కూడా లేదు, ఒకవేళ గెలిపిస్తే అభివృద్ధి ఎట్లా జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేడం. కాంగ్రెస్ వాళ్ళనే నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అనేవాళ్ళే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచినంత మాత్రాన, ఓడినంత మాత్రాన రేవంత్ రెడ్డికి అయ్యేది ఏమీ లేదు. ఒకవేళ గెలిస్తే ఆయన కిరీటం రాదు, ఒకవేళ ఓడిపోతే ఆయన సీఎం కుర్చీ అయితే పోదు అక్కడ. కానీ ప్రజలకు ఒకటి ఏముంది అని అంటే 100 రోజులలో పూర్తి చేస్తాను అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అన్ని హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పలికినారు. వాళ్ళందరినీ అసలు కాంగ్రెస్ లేదు అన్న స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రిని చేసిందంటే ప్రజలే చేసిండ్రు. మళ్ళీ ప్రజలను మోసం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాబట్టి ఈసారి కాంగ్రెస్ని ఓటేయొద్దు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయినరు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి తనంతలా తానే వచ్చి ఎలా చెప్తున్నాడు, నేను అప్పులు అడిగితే నాకు అప్పు పుట్టట్లేదు, నేను అప్పులు అడుగుదామని పడితే నేను అప్పులు వస్తాను అని చెప్పి నన్ను కొడుతున్నారు, చెప్పులు చూసి కొడుతున్నారు మమ్మల్ని, అసలు నాకు జీతాలు ఇవ్వడానికి ఏమీ లేవు, తులం బంగారం నేను ఇయ్యలేను, అన్ని వాళ్ళ మంత్రులే బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఇక ప్రజలు వాళ్ళని ఎక్కడ నమ్ముతారు? కాబట్టి అది క్లియర్ అయిపోయింది. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓట్లు అయితే ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నారు. సో బీజేపీకి ముస్లిం ఓట్లు వేయరు అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. సో ఎట్లా మేడం, దాన్ని ఎట్లా చూస్తారు? చాలాసార్లు చాలామంది ఎప్పుడన్నా మాట్లాడితే బీజేపీ ఒక కమ్యూనల్ పార్టీ అని మాట్లాడతారు. మీరే ఈ బై ఎలక్షన్లలో చూడండి, కాంగ్రెస్ ఎంత క్లియర్గా ఎంఐఎం క్యాండిడేట్ని తీసుకొచ్చి వాళ్ళ క్యాండిడేట్గా పెట్టుకున్నారు. ఎందుకు అనంటే కేవలం అక్కడున్న కొంతమంది మైనారిటీ ఓట్ల కోసం అని చెప్పి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మొన్న చౌరస్తాలో నిలబడి పాకిస్తాన్ని పొగుడుకుంటూ మన ఇండియన్ ఆర్మీని కించపరుస్తూ మాట్లాడిండు. ఎందుకు అనంటే కేవలం అక్కడ కొంతమంది పాకిస్తానీ ప్రేమికులు ఉన్నారు కాబట్టి. మళ్ళీ అలాగే కేటీఆర్ కూడా సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి 15 నిమిషాలు ఇవ్వండి నాకు అని చెప్పి అంతరెచ్చగొట్టే మాటలు మాట్లాడి అతని పేరు పైన కేసులు ఉన్న తర్వాత అట్లాంటి అతన్ని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఎందుకు అనంటే కేవలం ఆ 1,00,000 ఓట్లను మెప్పు పొందడానికే. అంతేకాని ఇటుపక్కనున్న 3 లక్షల హిందూ ఓట్ల గురించి మాత్రం వాళ్ళు ఆలోచించట్లేదు. అంటే వాళ్ళు రాజకీయం కేవలం మైనారిటీ ఓట్ల కోసమే చేస్తారా అంటే కేవలం అపీజ్మెంట్ రాజకీయాలే చేస్తున్నారు. కానీ నిజంగా కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిలబడి నిన్న కూడా ఏం మాట్లాడుతున్నాడు, అరే మీరు మంచిగా ఉండాలి, ముస్లింలు మంచిగా ఉన్నారంటే కాంగ్రెస్ వల్లనే, ముస్లింలకు ఇజ్జత్ ఉందంటే కాంగ్రెస్ వల్లనే అని మాట్లాడుతున్నాడు. అని అంటే ఇంకొక దిక్కు ఆ సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ ఉందంటే ముస్లింల వల్లనే. అంటే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మిగతా హిందువులు ఎక్కడికి పోయినరు? హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడికి పోయినరు? అంటే మీరు రాజకీయం చేసేది కేవలం మైనారిటీల కోసమే అని చెప్పి అలా తేట తెల్లమైపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా గుర్తు చేసుకుంటున్నారు, అభివృద్ధి పైకి వెళ్తున్నారు. నీ ఇంటి లోపల, నీ గడప లోపల నీ కులం, నీ గడప లోపల నీ మతం, నీ గడప లోపల నీ భాష, నీ గడప లోపల నీ ప్రాంతం, నువ్వు గడప దాటితే నువ్వు ఒక భారతీయుడివి, నీకు అభివృద్ధి కావాలి, అది తీసుకొని ఆలోచన నువ్వు ముందుకెళ్ళాలి ఒక రాజకీయ నాయకుడుగా. అంతేగాని వాళ్ళని మత విద్వేషాలు ప్రేరేపిస్తూ చిల్లరగా కొంచెం ఓట్ల కోసం మాట్లాడితే మాత్రం ప్రజలు ఊరు. సో మేడం, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కదా, సో బీజేపీ వాళ్ళు ఎంఐఎం అభ్యర్థి అని ఎందుకు ప్రచారం చేస్తారు? అసలు ఎంఐఎంకి కాంగ్రెస్కి ఏంటి సంబంధం? కాంగ్రెస్ అభ్యర్థి కాదండి, అతను ఎంఐఎం అభ్యర్థి. ఇంతకు ముందు కూడా తన ఎంఐఎం నుంచే పోటీ చేశారు. దాని తర్వాత మొన్న కాంగ్రెస్ అభ్యర్థిగా తన పేరు ఎప్పుడైతే ప్రస్తావన వచ్చిందో దాని తర్వాత కూడా తను వచ్చి రేవంత్ రెడ్డి గారిని అడగలేదు, రేవంత్ రెడ్డి గారి కాలు మొక్కలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్కి వెళ్ళలేదు. అతను డైరెక్ట్గా దారుసలాంకి పోయిండు, ఓవైసీ కాలు మొక్కిండు పోయి. అంటే ఇక్కడ అర్థమైపోతుందంటే డైరెక్ట్గా ఎంఐఎం అడుగుజాడల నుంచి అతను వచ్చిండు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎక్కడ ఓటింగ్ అంతా ఒక సైడ్ అయిపోతుంది, ఎంఐఎం వాళ్ళని గెలిపించి
పంచరేమో అని చెప్పి ఓఐసీకి అర్థమైపోయింది కాబట్టి ఎంఐఎం వెనకాలండి ముందు నుంచి నడిపిస్తుంది కాంగ్రెసే. ఇవాళ ఒకటి ప్రజలు గుర్తు చేసుకోవాలి, ప్రజలకు అర్థం కూడా ఏమైపోయిందంటే బీఆర్ఎస్కి ఓటేసినా కాంగ్రెస్కి ఓటేసినా అది సీదా ఎంఐఎంకే పోతుంది. కాబట్టి మనకి నిజంగా అభివృద్ధి కావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నిజంగా జూబ్లీ హిల్స్ బాగుపడాలి అని అంటే బీజేపీనే గెలిపించాలి. సో ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. సో పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ మొత్తం కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అయితే బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలండి కాంగ్రెస్ వాళ్ళవి. నేను ఒకటే అడగాలనుకుంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. తండ్రి ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు, చెల్లెనేమో ఎప్పుడు ఏమి బాంబు పేలుస్తుందో ఆమెకే తెలియదు. నా దగ్గర ఆ సాక్ష్యాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాలు ఉన్నాయి, నేను ఆలని జైలుకి పంపిస్తా, ఈలని జైలుకి పంపిస్తాను ఆమంటది. అన్నకేమో ఏం అర్థమైతలేదు. చెల్లెమన్నా అబద్ధాలు చెప్పి చెల్లెమన్నా చెప్తే ఎప్పుడు జైలుకి పోవాల్సి వస్తుందో ఆయనకే అర్థమైతలే. ఆలంతా లాలే గొడవ పడుతున్నారు. అట్లాంటి పార్టీ, భూస్థాపితమైన పార్టీని ఒక జాతీయ పార్టీ, జాతీయంలో మేము అధికారంలో ఉన్న పార్టీ మాకేం పట్టిందండి వాళ్ళతోటి పొత్తు పెట్టుకోవడానికి. ఈరోజు బీజేపీ ఇండిపెండెంట్గానే పోతుంది, ఇండిపెండెంట్గానే గెలవాలనుకుంటుంది. ఇది క్లియర్ కట్ అండి. బీజేపీ తప్ప అక్కడ ఏ పార్టీ వచ్చినా అక్కడ మొత్తము ఎంఐఎం దగ్గరనే ఉంటుంది. అప్పట్లో చెప్పిండ్రు కారు వాళ్ళ దగ్గర ఉంది, స్టీరింగ్ నా చేతిలో ఉంది అని చెప్పి. ఇప్పుడు కూడా స్టీరింగ్ వాళ్ళ చేతిలోనే ఉంది, చెయ్యి ఏ పని చేయాలన్నా కూడా ఎంఐఎం చేతిలోనే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు మేలుకోవాలి, బీజేపీనే గెలిపించుకోవాలి. సో ప్రధానంగా జూబ్లీ హిల్స్లో మీరు క్షేత్రస్థాయిలో అయితే పర్యటిస్తున్నారు. సో అక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి మేడం? ఒకవేళ మీరు బీజేపీ కనుక గెలిస్తే అక్కడ ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారు? జనరల్గా జూబ్లీ హిల్స్ అనుకుంటే మనం చాలా పాష్ ఏరియా అనుకుంటాం. ఓ పెద్ద పెద్ద రిచ్ పీపుల్ ఉంటారు, ఇండ్లు అవి కూడా చాలా మంచిగా విశాలంగా ఉంటాయి, రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది అనుకుంటారు. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత ఘోరమైన పరిస్థితి తెలుసా. మళ్ళీ అక్కడ అధికారంలో ఉన్నది ఇన్ని రోజుల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఆలే, మేయర్ ఆలే, మున్సిపల్ శాఖ మంత్రి ఆలే, హెచ్ఎండబ్ల్యూఏ ఆలే, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళే, హెచ్ఎండిఏ వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే. ఇన్ని శాఖలు అంటే ఒక అభివృద్ధికి కావాల్సిన ప్రతి ఒక్క శాఖ నీ దగ్గర ఉండి కూడా నువ్వు అక్కడ ఏం అభివృద్ధి చేసినావు మాట్లాడితే మేము అన్ని కోట్లు ఇచ్చినాం, ఇన్ని కోట్లు ఇచ్చినాం అని మాట్లాడతారు. నేను ఇవాళ మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి అలాగే కేటీఆర్ గారికి, నేను ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. చౌరస్తాల మీద ట్రస్సులు పెట్టుకొని, లైట్లు పెట్టుకొని, బ్యాండ్ బాజాతోటి మీరు వచ్చి ప్రచారం చేయకండి. నిజంగా మీరు చేసిన మంచి పని పైన మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఇంటింటికి పోయి గడపకు పోయి ఓటు అడగండి. అప్పుడు వాళ్ళు చెప్తారు మేము ఇన్ని రోజుల నుంచి అక్కడ ప్రచారం చేస్తున్నామండి, నేను వెళ్ళిన ప్రతి ఒక్క రోజు కూడా అక్కడ డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది, మంచినీళ్ళు సరిగ్గా రావు, ఎందుకంటే అది కొండ ప్రాంతం కాబట్టి మంచినీళ్ళు సరిగ్గా రావు, లైట్లు సరిగ్గా ఉండవు, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్, ఆ డ్రైనేజ్ నీళ్ళు వాటర్ నీళ్ళు కలిసి వారానికి ఒకసారి పొల్యూషన్ వాటర్ అంటే ప్రజల ఆరోగ్యం కూడా అక్కడ పాడైపోతుంటుంది. ఇంత ఘోరమైన సమస్య, దానికి తోడుగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ జరగాలి. ఇన్ని డెవలప్మెంట్లు ఇన్ని ఉన్నా కూడా కేవలం ఏదో బయటికి వచ్చి మేము ఇప్పుడు చేస్తాం, మేము 500 రోజులలో చేస్తాం. అరే నీకు ఇచ్చిన 10 ఏళ్లలో నువ్వేం చేయలే, నీకు ఇచ్చిన 2 ఏళ్లలో నువ్వేం చేయలే, ఇప్పుడు వచ్చి చేస్తా అంటే ప్రజలు ఎవరు నమ్ముతారు? సో 2023లో బీజేపీకి దాదాపు 25,000 ఓట్లు అయితే వచ్చినాయి. సో ఇప్పుడు 10,000 ఓట్లు కూడా రావని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు మేడం? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ముందు వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చండి. పేద ప్రజలకి ఆ రోజు చౌరస్తాలలో నిలబడి మీరు 2,500, 4,000 ఒక స్కూటీ తులం బంగారం ఇస్తామన్నాం. నిన్నగాక మొన్న ఇంటర్వ్యూలలో అరే తులం బంగారం ఇప్పుడు 1,50,000 అయిపోయింది అంటే మళ్ళీ ఆ రోజు 50,000 ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు మాట, ఇవాళ ఎందుకు అయిపోయిందని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళంతలా వాళ్ళే చేతులు ఎత్తేస్తున్నారు. ఈరోజు మాకొచ్చిన టాక్, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో ఓడిపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలకెళ్ళి కూడా తీసేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు అక్కడ సహాయపడతలేరు, ఎవరు కూడా వచ్చారు అక్కడ ప్రచారం చేస్తలేరు. కాబట్టి ముఖ్యమంత్రి ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ లాగా నేనే చేస్తా ప్రచారం అని ఆయననే తిరుగుతున్నాడు. ఇప్పుడు టేటటెల్లం అయిపోయిందండి. వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు అన్నిటికీ ఇప్పటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. సరే రాజకీయంగా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరేమో పోనీ, ఇప్పుడైతే అవన్నీ ఎవరు తీసేయట్లేదు. కనీసం ఇప్పుడన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, జూబ్లీ హిల్స్ని కాపాడుకోవాలి. సో బీజేపీ వాళ్ళు ప్రధానంగా అంటున్నారు రౌడీ కావాలన్నా మోడీ కావాలన్నా అంటున్నారు. సో మరి రౌడీ అనేది ఎవరిని అంటున్నారు మేడం? చూడండి, అది మేమన్నది కాదండి. అది నిజంగా కూడా ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తన మీద ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి
అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉందండి. టీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె ఒక ఇంటి మహిళ. తను వాళ్ళ భర్త చనిపోయాడు కాబట్టి తనని సానుభూతి ఓట్లు వస్తాయని చెప్పి తనను ముందుకు తీసుకెళ్తున్నారే కానీ తను ఇంతమంది ప్రజల తరఫున ఏడ పోరాడుతుందండి. కేటీఆర్ ఏమన్నంటే నేను దత్తత తీసుకుంటా, అంటే నీకు బై ఎలక్షన్స్ వస్తేనే నువ్వు అక్కడ దత్తత తీసుకుంటా, అంతకుముందు నీదే కదా అధికారం, మళ్ళీ నువ్వెందుకు అక్కడ తీసుకోలే. ఇప్పుడు వచ్చి ఆమె వెనకాల నేను నడిపిస్తా అనడం ఏంది? ప్రజలకు కావాల్సింది పోరాడే నాయకుడు, వాళ్ళ కోసం గొంతై మాట్లాడే నాయకుడు. అట్లాంటి నాయకుడు కేవలం బీజేపీతోనే ఉండాలి. అండ్ ఇంకొకటి అండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ అధికారం ఉంటుందా లేదా, ఏడ అధికారం ఉంటే అలా కండువాలు మార్చుకొని పోయే క్యాండిడేట్లు వీళ్ళందరూ, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంతా. అదే బీజేపీ పార్టీ అయితే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బీజేపీని గెలిపించుకోవాలి. సో కిషన్ రెడ్డి గారు అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. సో జూబ్లీహిల్స్లో మనం గెలిస్తే అభివృద్ధి చేస్తామన్నట్టు పార్లమెంట్ సెగ్మెంట్లోనే జూబ్లీహిల్స్ ఉంది కదా, సో గెలవకుండా చేయొచ్చుగా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ వాదన. కాంగ్రెస్ వాళ్ళ వాదన అంత పిచ్చి వాదన అండి. చౌటోని ముందల శంఖమూదినట్టే ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళతోటి కాంగ్రెస్ ఉంటుంది. మేము పదే పదే ఏం చెప్తున్నాము, మాకు పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ బాధ్యత పరంగా మేము చేసే అభివృద్ధి ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. కిషన్ రెడ్డి గారు అక్కడ చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు. కానీ కొన్ని ఏవైతే ఉంటాయో అవి స్టేట్ వరకే ఉంటాయి, రాష్ట్రం వరకే ఉంటాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీఏ కానీ అవన్నీ రాష్ట్రం ఆమోదం పలికితేనే ఆ పనులు జరగాలి. అవి పనులు అక్కడ జరగాలి అని అంటే అక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఎమ్మెల్యేని గెలిపించుకోండి, జూబ్లీహిల్స్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. మీరు ఎంపీగా మీరు గెలిపించుకున్నారు కాబట్టి మీకు ఎంపీగా చేసే న్యాయం ప్రతిసారి లాస్ట్ టైం అలాగే చేశారు, ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు చేస్తూనే ఉన్నారు. అది ఒక్కటి, ఆ లాజిక్ అనేది ప్రజలలోకి తీసుకెళ్ళాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు ఏమి తెలుసుకోవాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన వాటా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేసేదే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని అంటే నువ్వు ఆడికి పోయి నిధులు తీసుకురా, ఈడికి పోయి నిధులు తీసుకురా అంటే బరాబర్ మేము నిధులు తీస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో హైవేలే కానీ, ఎయిర్పోర్ట్లే కానీ, రైల్వే స్టేషన్లే కానీ, లేకపోతే ఎయిమ్సే కానీ, నిమ్సే కానీ, లేకపోతే సైనిక్ స్కూళ్ళు విషయాల్లో కానీ, యూనివర్సిటీలే కానీ, ఇవన్నీ నిర్వహించేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించేది చేస్తుంది. కానీ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు నువ్వు ఎందుకు చేస్తలేవు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సో ఫైనల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు మేడం? జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి ఓటేసే ముందు కేవలం ఏదో ఉట్టిగా పోయి ఓటేయడం కాదు, మీ పిల్లల మొహాలు చూడండి. ఓటేసే ముందు మీ పిల్లలను గుర్తు చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి. ఓటు ఎట్లా వేయాలి అని అంటే ఈ 5 రోజులకి 15 రోజులకు కాదు, మొత్తము రాష్ట్రము కూడా. అర్రే జూబ్లీహిల్స్ ప్రజలు ఎట్లాంటి వాళ్ళంటే తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ని పనిష్ చేసిండ్రు, వాళ్ళని మూలను ఊసబెట్టిండ్రు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇలా మూలకు కూసబెట్టిండ్రు. నిజంగా ప్రజల కోసం, సంక్షేమం కోసం పోరాడే బీజేపీని గెలిపించిండ్రు అని చెప్పి రాష్ట్రం మొత్తం గుర్తుపడాలి, మొత్తం అందరూ కూడా గుర్తించాలంటే ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీనే గెలిపించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.